ఈరోజు మనం కుకుర్బిటేసి అనే కుటుంబాన్ని గురించి తెలుసుకుందాం. కుకుర్బిటేసి ఫ్యామిలీ చాలా ముఖ్యమైన ఫ్యామిలీ. ఈ కుటుంబంలో సుమారు 110 ప్రజాతులు ఉన్నాయి, 640 జాతులు ఉన్నాయి. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లోనూ ఉపోష్ణ మండల ప్రాంతాల్లోనూ పెరుగుతూ ఉంటాయి. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు సాధారణంగా మీసోఫైట్స్ అంటే సముద్బీజాలు, అంటే మధ్య రకం మొక్కలు అన్నమాట. ఇంకా ఎడారి మొక్కలు కాకుండా, నీటి మొక్కలు కాకుండా మధ్య రకం మొక్కలు అన్నమాట. వాటిని మీసోఫైట్స్, సముద్బీజాలు లేదా మధ్య రకం మొక్కలు అంటాం. కానీ ఈ ఎకాంతోసిసియస్ హారిడస్ అనే మొక్క జీరోఫైట్, ఇదొక ఎడారి మొక్క. సాధారణంగా ఏంటంటే మ్యాక్సిమం మీసోఫైట్స్ ఉన్నాయి, సముద్బీజాలే ఉన్నాయి. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు మోస్ట్లీ యాన్యువల్ హెర్బ్స్, అంటే ఏకవార్షిక గుల్మాలు. అంటే వాటి యొక్క జీవితకాలం 1 సంవత్సరమే ఉంటుందన్నమాట. 1 సంవత్సరంలోనే ఆ విత్తనాలు మొలకెత్తడం, మొక్కలు ఏర్పడటం, పుష్పాలు రావడం, మళ్ళీ విత్తనాలు రావడం అని 1 సంవత్సరంలో వాటి యొక్క జీవితచక్రం పూర్తి చేయబోతుంది అన్నమాట. సాధారణంగా ఏంటంటే ఈ మొక్కలు ఏకవార్షిక గుల్మాలు. అన్ని గుల్మాలు ఏంటంటే ఒక చిన్న వృక్షం కూడా ఉంది. ఏంటది? డెండ్రోసిసియస్ అనేది చిన్న వృక్షం. సాధారణంగా ఈ గుల్మాలు ఏంటంటే ప్రోస్ట్రేట్, అంటే నేల మీద సాగిలు పాకుతుండే మొక్కలు కానీ, ఆర్ టెండ్రిల్ క్లైంబర్స్ అంటే నులిజీగల సహాయంతో ఎగబాకే మొక్కలు, ఆర్ వైనర్స్ అంటే తిరుగుడు తీగలు అనమాట. ఎలాంటి నులిజీగలు లేకుండా ఆధారం చుట్టుకొని పెరిగేలాంటి మొక్కలు, ఇలాంటి మొక్కలు ఉంటాయి అన్నమాట ఎక్కువగా. కొన్ని ఈ కుటుంబానికి చెందినటువంటి ముఖ్యమైన మొక్కలను చూద్దాం. ఇది కుకుర్బిటా మ్యాక్సిమా, దీని బొటానికల్ నేమ్ కుకుర్బిటా మ్యాక్సిమా. ఇంగ్లీష్లోని వింటర్ స్క్వాష్ అంటాం, తెలుగులోని గుమ్మడికాయలు. ఇది కుకుర్బిటా మ్యాక్సిమా. ఈ కుటుంబానికి కుకుర్బిటేసి అనే పేరు రావడానికి కారణం ఈ కుకుర్బిటా అనేటువంటి ప్రజాతి అన్నమాట. ఏ కుటుంబం పేరు అయినా సరే అందులో ఒక ప్రజాతి వల్ల దానికి ఆ పేరు వస్తుంది అన్నమాట. ఈ కుకుర్బిటేసి కుటుంబానికి ఈ కుకుర్బిటా అనేటటువంటి ప్రజాతి వల్ల ఆ పేరు కుకుర్బిటేసి అనే పేరు వచ్చింది అనమాట. సో ఇది కుకుర్బిటా మ్యాక్సిమా. ఇది బూడిద గుమ్మడి. దీంతో పొడియాలు తయారు చేస్తారు, స్వీట్లు తయారు చేస్తారు. దీని శాస్త్రీయ నామం బెనిన్కాసా హిస్పిడా. యాష్గర్డ్ బూడిద గుమ్మడి. ఇది పుష్పం. సాధారణంగా ఈ కుటుంబంలో పుష్పాలు పసుపు రంగులు కానీ తెలుపు రంగులు కానీ ఉంటాయి. ఈ పత్రం ఫలం. ఈ ఫలాన్ని కట్ చేసేదన్నమాట. లోపల విత్తనాలు కనిపిస్తుంది. ఇది వ్యాక్స్ గౌడ్ అని కూడా అంటారు. పైనంతా బూడిదలాగా పూతలాగా ఉంటుంది అన్నమాట. ఇవి కూరగాయలు ఉపయోగపడే మొక్కలు. కాకరకాయ అంతా చేదుగా ఉంటాయి. బిట్టర్ గౌడ్ అంటాం. దీని శాస్త్రీయ నామం ఓమోడికా కారాన్షియా.
ఇది ఆగాకరకాయ, కొన్ని ప్రాంతాల్లో దీన్ని బోడ కాకరకాయ అని పిలుస్తూ ఉంటారు. ఆగాకరకాయని ఇంగ్లీష్లో స్పైనీ గోల్డ్ అంటారు. దీని శాస్త్రనామం మోమటిక డయాయిక్. మామూలు కాకరకాయ అయితే చేదుగా ఉంటుంది, ఆగాకరకాయ చేదుగా ఉండదు. ఫలానికి ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, కానీ కట్టకాలు కొంచెం స్మూత్గానే ఉంటాయి. పండినప్పుడు విత్తనాలు ఎరుపు రంగులో వస్తాయి. దీన్ని విత్తనాల ద్వారా లేదంటే ట్యూబర్స్ ఉంటాయి నేలలో, దుంపలు, వాటితో సాగు చేస్తారు. ఇది పుచ్చకాయ, వాటర్ మెలన్. దీని శాస్త్రనామం సిట్రులస్ లానాటస్. దీన్ని కట్ చేస్తే లోపల ఎరుపు రంగులో ఉంటుంది. తీయగా ఉంటుంది. ఎండాకాలంలో ఎక్కువ దొరుకుతుంది. ఇది మస్క్ మెలన్, కర్బూజకాయ అంటాం. కర్రీ పుచ్చకాయ అని కూడా అంటారు. కుకుమిస్ మేలు, దీని బొటానికల్ కుకుమిస్ మేలు. ఇది దోసకాయ, కుకుమిస్ సెటావస్, ఇంగ్లీష్లో కుకుంబర్ అంటారు. దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది ఆనపకాయ, సొరకాయ అని కూడా అంటాం. దీని శాస్త్రనామం లాజినేరియా సైసరేరియా. వేరే షేప్లో కూడా ఉంటాయి, వేరే ఆకారంలో కూడా ఉంటాయి. ఇది బీరకాయ, శాస్త్రనామం లుఫా ఎక్విటాంగులా. దీన్ని కూరగాయగా ఉపయోగిస్తారు. ఫలం మీద గుప్పులు గాడులు ఉంటాయి అన్నమాట, చేసి ఉంటాయి. ఇది లుఫా సిలిండ్రికా, బీరకాయలోనే ఇంకొక జాతి అనమాట. బీరకాయ ఏమో లుఫా ఎక్విటాంగులా. ఇది లుఫా ఎక్విటాంగులా మామూలు బీరకాయ. ఇదేమో లుఫా సిలిండ్రికా. దీన్ని నేతి బీరకాయ అంటారు. పేరు నేతి బీరకాయ అన్నా కూడా దాని లోపల నెయ్యి ఉండదు. దీన్ని కూరగాయగా ఉపయోగిస్తారు. దీన్ని బాగా ఎండబెడితే ఈ ఫలాన్ని లోపల పీచు ఉంటుంది అన్నమాట. ఆ పీచుని స్పాంజిలాగా ఉపయోగిస్తారు అన్నమాట. స్నానం చేసేటప్పుడు ఒళ్ళు రుద్దుకోవడానికి అలా ఉపయోగిస్తారు దాన్ని. ఇది పొట్లకాయ, పాములాగా ఉండే పొడుగా. దీని శాస్త్రనామం ట్రైకోశాంథస్ యాంగ్లినా. దీన్ని కూరగాయగా ఉపయోగిస్తారు.
దొండకాయ, దీని శాస్త్రనామం కాక్సినియా కార్డిఫోలియా. దీన్ని కూడా కూరగాయలుగా ఉపయోగిస్తారు. పండినప్పుడు బాగా ఎరుపు రంగులోకి వస్తాయి ఫలాలు. ఇది కూడా ఒక కూరగాయ. దీనిని బెంగళూరు వంకాయ అంటారు. మామూలు వంకాయ ఏమో సోలనేసి కుటుంబం, కానీ ఈ బెంగళూరు వంకాయ మాత్రం కుకుర్బిటేసి కుటుంబం. దీని శాస్త్రనామం సెసేమియా. ఈ బెంగళూరు వంకాయని కూరగాయలుగా ఉపయోగిస్తారు. ఈ కుటుంబం యొక్క వర్గీకరణ స్థానం బెంథమ్ అండ్ హుక్కర్ వర్గీకరణ విధానంలో అయితే తరగతి డైకాటిలిడనే, క్లాస్ డైకాటిలిడనే, అలాగే సబ్ క్లాస్ అంటే ఉపతరగతి పాలిపెటాలే, ఈ పాలిపెటాలలో సాధారణంగా ఎలాంటివి ఉంటాయి? ఆకర్షణ బద్దలు విడివిడిగా ఉండేటటువంటి పుష్పాలు ఉండే కుటుంబాలని పాలిపెటాలలో పెడతారు. కానీ ఈ కుకుర్బిటేసి కుటుంబంలో ఎక్కువగా ఏంటంటే మొక్కల్లోని ఆకర్షణ బద్దలు సంయుక్తంగా ఉన్నాయి. అయినా సరే బెంథమ్ ఒకరు దీన్ని పాలిపెటాలలో పెట్టారు. ఎందుకంటే మిగతా లక్షణాల్లో ఇది మిగతా పాలిపెటాలతో పోలికలు ఉన్నాయి కాబట్టి అలా పెట్టిస్తారు అన్నమాట. సిరీస్ అంటే శ్రేణి కాలిసిఫ్లోరే, ఆర్డర్ అంటే క్రమం పాసిఫ్లోరెల్స్, కుటుంబం కుకుర్బిటేసి. ఇది బెంథమ్ హుక్కర్ వర్గీకరణ విధానం ప్రకారం. యంగ్లర్ అండ్ ప్రాంటిల్ వర్గీకరణ విధానం ప్రకారం తరగతి డైకాటిలిడనే ద్విదళ బీజాలు, సబ్ క్లాస్ అంటే ఉపతరగతి సింపెటాలే. సింపెటాలే ఎలాంటి మొక్కలు ఉంటాయి? ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉన్నటువంటి పుష్పాలు కలిగినటువంటి మొక్కలు ఉంటాయి. ఈ కుకుర్బిటేసిలో ఎక్కువగా ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటాయి కాబట్టి దీన్ని వీళ్ళు సింపెటాలలో ఉంచారన్నమాట. క్రమం కుకుర్బిటేలిస్, ఫ్యామిలీ కుకుర్బిటేసి. హ్యాబిట్ అండ్ హ్యాబిటెట్ ఆవాసం ఆకృతి. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు సాధారణంగా నిసోఫైట్స్ అంటే సముద్బీజాలు అని చెప్పుకున్నాం. అలాగే ఈ కుటుంబానికి చెందిన మొక్కలు సాధారణంగా ఏంటి? హెర్బ్స్ అంటే గుల్మాలు. యాన్యువల్ అంటే ఏకవార్షికాలు, ఒక సంవత్సరంలో జీవితకాలాన్ని పూర్తి చేసుకుంటే. క్లైంబర్స్ అంటే వేగబాకి మొక్కలు. కొన్ని మొక్కలు అంటే ట్రైలింగ్ ఆన్ ది గ్రౌండ్, నేల మీద పాకేటటువంటి మొక్కలు, సాగిలిపడి పెరిగేటటువంటి మొక్కలు అన్నమాట కొన్ని. ఈ కుటుంబంలోని వేరు వ్యవస్థని గమనించినట్టయితే తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. సాధారణంగా ద్విదళ బీజాయిడ్లో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఏకదళ బీజాల్లో అయితే పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. కొన్ని జాతుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్నోసిసిస్ లోబేటా వేర్లు దుంపు వేర్లుగా ఉంటాయి. కాండం ఏరియల్ అంటే వాయుగతం. బ్రాంచ్డ్ అంటే శాఖాయుతం. హెర్బేషియస్ అంటే గుల్మాకారం. మొక్కలు గుల్మాలు అయినప్పుడు కాండం హెర్బేషియస్ అని చెప్తాం, గుల్మాకారం అని చెప్తాం. అంటే స్రబ్స్ కానీ ట్రీస్ కానీ అయితే, అంటే పొదలు కానీ వృక్షాలు కానీ అయితే ఇప్పుడు కాండం వుడ్డీ అంటాం, అంటే చేవదేరు ఉందని చెప్తాం.
ఇందులో ఎక్కువ హెర్బ్సే కాబట్టి హెర్బేసియస్. హాలో అంటే కాండం బోలుగా ఉంటుంది. అంటే కాండం మధ్య భాగంలోనే దవ్వ ఉంటుంది కదా, పిక్తారు మెడుల్లా, అది ఖాళీగా ఉంటుంది అనమాట. అందువల్ల కాండం బోలుగా ఉందని చెప్తాం. జనరల్లీ పెంటాంగులర్. సాధారణంగా కాండం ఏంటంటే పంచి కోణాకారంగా ఉంటుంది, రౌండ్గా ఉండకుండాను కోణాకారంగా ఉంటుంది అన్నమాట. ఇంకా కవర్డ్ విత్ వైట్ హెయిర్స్. కాండం పైన తెల్లటి దట్టమైన బిరుసు అయిన కేశియాలు ఉంటాయి అన్నమాట. కుకుర్బిటేసి కుటుంబంలో మనం కాండం మీద కేశియాలని గమనించవచ్చు. ఈ కాండం లోపల నాలిక పుంజలు బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. అంటే ద్విసహపార్శ్వ నాలిక పుంజాలు ఉంటాయి అన్నమాట. అంటే తారుకి రెండు వైపులా పోషకకణజాలం ఉంటుంది. అలాంటి వాటిని బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ అంటాం. తర్వాత పత్రం. పత్రాలు సరళ పత్రాలు, కార్డేట్ పామెట్లీ లోబులు. అంటే పత్రాలు హృదయాకారం లేదా హస్తాకారంగా 3 నుంచి 5 తమ్మెలతో ఉంటాయి అన్నమాట. ఎక్స్టిపులేట్ అంటే పత్రాలు పుచ్చరహితం, పత్రపుచ్చాలు ఉండవు. ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ అంటే ఏకాంతర పత్ర విన్యాసం. పత్ర విన్యాసం లేదా ఫిలోటాక్సీ అంటే ఏంటి? కాండం మీద పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటాం లేదా ఫిలోటాక్సీ అంటాం. ఒక కణుపు దగ్గర ఎన్ని పత్రాలు ఉన్నాయని దాన్ని బట్టి ప్రధానంగా ఈ ఫిలోటాక్సీ 3 రకాల పత్ర విన్యాసాలు ఉన్నాయి. ఏంటది? ఒక కణుపు దగ్గర ఒక్కొక్క పత్రమే ఉందనుకోండి, పత్రాలు సింగిల్గా ఉన్నాయనుకోండి, దాన్ని ఏకాంతర పత్ర విన్యాసం అంటాం లేదా ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ అంటాం. అంటే ఈ కుకుర్బిటేసి కుటుంబంలోని ఒక కణుపు దగ్గర ఒకటే పత్రం ఉంటుందన్నమాట. ఒక్కొక్క కణుపు దగ్గర ఒక్కొక్క ఆకే వస్తుందన్నమాట. ఇంకా మల్టీకాస్టెడ్ రెటిక్యులేట్ వీనేషన్. వీనేషన్ అంటే ఇనెల వ్యాపనం. రెటిక్యులేట్ వీనేషన్ అంటే జాలాకార ఇనెల వ్యాపనం. సాధారణంగా ఏంటంటే ద్విదళ బీజాలు అన్నింటిలోని జాలాకార ఇనెల వ్యాపనం ఉంటుంది. ఏకదళ బీజాల్లోనైతే సమాంతర ఇనెల వ్యాపనం లేదా ప్యారలల్ వీనేషన్ ఉంటుంది. ఈ కుటుంబంలో ఉండేది ఏంటంటే మల్టీకాస్టెడ్ రెటిక్యులేట్ వీనేషన్. అంటే బహుకాష్టయుత జాలాకార ఇనెల వ్యాపనం. అంటే మధ్య ఇనెలు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. ఒకే పత్రంలోని ఒకటి కంటే ఎక్కువ మధ్య ఇనెలు ఉంటాయి అన్నమాట. 3 మధ్య ఇనెలు, 5 మధ్య ఇనెలు అలా ఉంటాయి అన్నమాట. దాన్ని మల్టీకాస్టెడ్ రెటిక్యులేట్ వీనేషన్ లేదా బహుకాష్టయుత జాలాకార ఇనెల వ్యాపనం అంటాం. ఇంకా ఈ కుటుంబంలోని ఎక్స్ట్రా యాక్సిలరీ టెండ్రిల్స్ ఉంటాయి. టెండ్రిల్స్ అంటే నులితీగలు. వీటి యొక్క స్థానం ఎక్కడ ఉంటుందంటే సాధారణంగా నులితీగలు ఏంటంటే ఈ పత్రం యొక్క గ్రీవం నుంచి వస్తూ ఉంటాయి. కానీ ఈ కుటుంబంలో అలా ఉండదు. పత్రం గ్రీవం నుంచి కాకుండాను గ్రీవానికి వెలుపల నుంచి వస్తాయి. అందుకే వీటిని ఎక్స్ట్రా యాక్సిలరీ టెండ్రిల్స్ అంటాం. అంటే గ్రీవేతర స్థానంలో నులితీగలు ఉంటాయని అర్థం. తర్వాత పుష్ప లక్షణాలు. అందులో ముందుగా ఇన్ఫ్లోరెసెన్స్ అంటే పుష్ప విన్యాసం. ఈ కుకుర్బిటేసి కుటుంబంలో పుష్పాలు ఏకలింగకం. అంటే స్త్రీ పుష్పాలు వేరు, పురుష పుష్పాలు వేరు. స్త్రీ పుష్పాల్లో అండకోశం ఉంటుంది కానీ కేసరాలు ఉండవు. పురుష పుష్పంలో కేసరాలు ఉంటాయి కానీ అండకోశం ఉండదు. స్త్రీ
స్త్రీ పుష్పాలు యాక్సిలరీ అండ్ సాలిటరీ, అంటే స్త్రీ పుష్పాలు ఒంటరిగా ఏర్పడతాయి, పత్రాలు గ్రీవాల్లో ఏర్పడతాయి. పురుష పుష్పాలు అయితే సామాన్య అనిశ్చితంగా కానీ లేదంటే సమశిఖి పుష్పనిస్ రూపంలో కానీ ఉంటాయి. ప్లాంట్స్ ఆర్ మోస్ట్లీ మోనోషియస్. మోనోషియస్ అంటే ద్విలింగాశ్రయులు అన్నమాట. స్త్రీ పుష్పాలు పురుష పుష్పాలు ఒకే మొక్క మీద ఏర్పడతాయి అని అర్థం. కానీ ఈ కక్సినియా అంటే దొండకాయలు ఏంటంటే డయేషియస్, అంటే ఏకలింగాశ్రయి, అంటే పురుష మొక్కలు వేరే ఉంటాయి, స్త్రీ మొక్కలు వేరే ఉంటాయి. నెక్స్ట్ పుష్పం, ఫ్లవర్, బ్రాక్టియేట్ అంటే పుచ్చ సహితం, ఈ బ్రాక్టియులేట్ అంటే లఘుపుచ్చ రహితం, యాక్టినోమార్ఫిక్ అంటే సౌష్టయుతం. అన్ని ఆకర్షణ పత్రాలు ఒకేలా ఉంటాయి అన్నమాట. పెంటామిరస్ అంటే పంచభాగయుతం, అంటే 5 రక్షక పత్రాలు 5 ఆకర్షణ పత్రాలు అలా ఉంటాయి అన్నమాట. యూనిసెక్షువల్ అంటే ఏకలింగకం, అంటే పురుష పుష్పాలు వేరే ఉంటాయి, స్త్రీ పుష్పాలు వేరే ఉంటాయి. ఎపిగైనస్, ఎపిగైనస్ అంటే అండకోశోపరిక పుష్పాలు. అండకోశోపరిక పుష్పాలు అంటే అండాశయం, నిమ్న అండాశయం అనమాట. ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటే దాన్ని ఎపిగైనస్ ఫ్లవర్ అంటాం. సాధారణంగా పుష్పాలు పసుపు రంగులు కానీ లేదా తెలుపు రంగులు కానీ ఉంటాయి. ఇప్పుడు పుష్పంలోని ఒక్కొక్క భాగాన్ని గురించి డీటెయిల్గా చూద్దాం. క్యాలిక్స్, క్యాలిక్స్ అంటే రక్షక పత్రావళి. సాధారణంగా రక్షక పత్రాలు 5, సెపల్స్ 5. గ్యామోసెపాలస్ అంటే రక్షక పత్రాలు సంయుక్తం, 5 రక్షక పత్రాలు కూడా ఒకదాన్ని బట్టి అతుకొని ఉంటాయి అన్నమాట. కప్ షేప్డ్ అంటే గిన్నె వంటి ఆకారం ఏర్పడుతుంది. 5 రక్షక పత్రాలు ఒకదాన్ని కూడా అతుక్కొని కప్ షేప్లో గిన్నె ఆకారంలో ఉంటాయి అన్నమాట. వెల్వెట్ ఆర్ ఇంబ్రికెట్ అంటే రక్షక పత్రంలో పుష్పరచన, కవాడయుక్త పుష్పరచన లేదా చిక్కైన పుష్పరచన. ఈ రక్షక పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కరుల్లా, కరుల్లా అంటే ఆకర్షణ పత్రావళి. పెటల్స్ 5 అంటే ఆకర్షణ పత్రాలు 5 ఉంటాయి. గ్యామో పెటాలస్ అంటే ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటాయి. కానీ కొన్ని జాతుల్లో మాత్రం ఆకర్షణ పత్రాలు అసంయుక్తంగా ఉంటాయి, అంటే ఆకర్షణ పత్రాలు విడివిడిగా ఉంటాయి. దేంట్లో ఆకర్షణ పత్రాలు పెటల్స్ ఫ్రీగా ఉంటాయంటే లుప్పా అంటే బీరకాయ, నేతి బీరకాయ, వీటిలో ఆకర్షణ పత్రాలు విడివిడిగానే ఉంటాయి. లేక లాజినేరియా అంటే సొరకాయ లేదా ఆనపకాయ, అందులో కూడా ఆకర్షణ పత్రాలు విడివిడిగా ఉంటాయి. అలాగే మోమొడ్డిక అంటే కాకరకాయ, ఆగాకరకాయ, వాటిలో కూడా ఆకర్షణ పత్రాలు విడివిడిగా ఉంటాయి, పెటల్స్ ఫ్రీగా ఉంటాయి అన్నమాట. కానీ మిగతా వాటిలోని పెటల్స్ సంయుక్తంగా ఉంటాయి, గేమో పెటల్స్గా ఉంటాయి. తర్వాత ఈ ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉన్నప్పుడు ఈ కాక్సినియల్ అంటే దొండకాయలు కానీ కుక్కురుబిట అంటే గుమ్మడికాయలు కానీ కంపాన్యులేట్, కంపాన్యులేట్ అంటే గంట ఆకారంలో ఉంటాయి. అలాగే ట్రైకోసియాంథస్ అంటే పొట్లకాయలోని ఆకర్షణ పత్రాలు సాల్వర్ షేప్, సాల్వర్ ఆకారంలో ఉంటాయి. అలాగే కుక్కుమిస్ దోసలోని ఆకర్షణ పత్రాలు రొటేట్ ఆకారంలో ఉంటాయి. ఈ ఆకర్షణ పత్రాలు సాధారణంగా పసుపు రంగులుగా లేదా తెలుపు రంగులుగానే ఉంటాయి.
ఈ ఆకర్షణ పత్రాల యొక్క పుష్పరచన కవాటయుత పుష్పరచన లేదా చిక్కైన పుష్పరచన, వెల్వెట్ ఎస్టివేషన్ ఆర్ ఇంబ్రికేట్ ఎస్టివేషన్ ఉంటుంది. తర్వాత ఆండ్రేషియం. ఆండ్రేషియం అంటే కేసరావళి. ఈ కుకురుబిడిసి కుటుంబంలో స్త్రీ పుష్పాలు వేరే ఉంటాయి, పురుష పుష్పాలు వేరే ఉంటాయి అని చెప్పుకున్నాం. స్త్రీ పుష్పాల్లోని కేసరాలు ఉండవు, కానీ కొన్నిసార్లు ఏంటో ఒక 3 లేదా 4, 5 స్టామినోడ్స్ ఉంటాయి స్త్రీ పుష్పాల్లో. అంటే ఇవి వంధ్యమైన కేసరాలు అనమాట. కేసరాలు ఉంటాయి కానీ వాటిలోని ఎలాంటి పరాగరేణుల ఉత్పత్తి కావన్నమాట. సో స్త్రీ పుష్పంలో సాధారణంగా ఉండవు, కేసరాలు ఏమి ఉండవు. ఒకవేళ ఉన్నా సరే అవి ఏంటంటే స్టామినోడ్స్, అవి వంధ్యమైన కేసరాలు అనమాట. సో పురుష పుష్పంలోకి వచ్చేటప్పటికి 5 కేసరాలు ఉంటాయి. ఉండి అవి చాలా వైవిధ్యం చూపిస్తాయి అనమాట. అవి రకరకాలుగా సంయుక్తమై ఉంటాయి. ఆ 5 కేసరాలు అనేక రకాలుగా ఒకదానితో ఒకటి సంయుక్తం చెంది ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫెవిలియా అనే మొక్కలోని 5 కేసరాలు ఉంటాయి. 5 కూడా విడివిడిగా ఉంటాయి, ఫ్రీ, ఆల్టర్నేటింగ్ విత్ 3 పెటల్స్. అంటే ఆకర్షణ పత్రాలకి ఏకాంతరంగా ఉంటాయి. 5 ఉండి దేనికది విడివిడిగా ఉంటాయి ఫెవిలియాలో. నెక్స్ట్ ఇంకొక మొక్క చూసినట్టయితే సీసీడియంలో, దీంట్లోని 5 కేసరాల్లోని ఒకటి ఫ్రీగా ఉంటుంది, అదర్ ఫ్యూజ్డ్ ఇన్ పేర్స్. మిగతా ఏంటంటే జంటలుగా ఉంటాయి, 2 అతుకొని ఉంటాయి, ఒకటి ఫ్రీగా ఉంటుంది. 5లోని ఒకటి ఫ్రీ, మిగతావి జంటలుగా అతుకొని ఉంటాయి అన్నమాట. అంటే 1 + 2 + 2 అనమాట. అవి కూడా ఎలా అతుక్కొని ఉంటాయి? కేసర దండాలు అతుక్కొని ఉంటాయి, కానీ పరాగకోశాలు విడివిడిగానే ఉంటాయి. క్యాంథర్స్ ఫ్రీ, ఫిలమెంట్స్ ఫ్యూజ్డ్ అనమాట. కింద కేసర దండాలు అతుక్కొని ఉంటాయి, కానీ పరాగకోశాలు మాత్రం విడివిడిగానే ఉంటాయి. ఈ విధంగా మనకి ఇందులో కనిపిస్తుంది సీసీడీలో. నెక్స్ట్ మోమర్డికా, బ్రయేనియా, సిట్రులస్, వీటిలో ఏమవుతుందంటే మనం చూడగానే 3 కేసరాలు ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. 3 కేసరాలు పట్టుకొని చూస్తే 3 కేసరాలు ఉన్నాయి అనుకుంటాం, కానీ అందులో 2 కేసరాలు ఏంటంటే డబల్ అనమాట. అది టెట్రాలోక్యులర్ యాంథర్ ఉంటుంది, అంటే పరాగకోశంలో మనకి 4 వదులు కనిపిస్తాయి, అంటే అది 2 కేసరాలు అతుక్కొని ఉన్నది అర్థం అనమాట. కానీ ఒక కేసరాలు మాత్రం ఈ పరాగకోశంలోని 2 గదులు కనిపిస్తాయి, అంటే ఇది సింగిల్, ఇదేంటంటే డబల్ అతుక్కుని ఉంది అర్థం అనమాట. అంటే 3 స్టామిన్స్ ఉన్నట్టు కనిపించినా సరే అది 5 స్టామిన్స్. ఇది 1 + 2 + 2 అనమాట, 2 అతుక్కున్నాయి అనమాట. అలాగే ఈ సైక్లాంథరాలోని అన్ని స్టామిన్స్, అంటే అన్ని కేసరాలు ఫ్యూజ్ అయిపోయి అతుక్కొని ఉంటాయి. అతుక్కొని ఒక సెంట్రల్ కాలం, అంటే పుష్పం మధ్యలోని ఒక స్తంభంలాగా ఏర్పడి ఉంటుంది, 5 కేసరాలు అతుక్కొని. దీనిపైన 2 వలయాకారంలోని పొల్లిన్ ఛాంబర్స్ ఉంటాయి. సో దీన్ని సైనెండ్రీ అంటారు. నెక్స్ట్ కుక్కురుబిట్టలోని కాన్ డూప్లికేట్ అంటాం. అంటే ఈ కేసర దండాలు కింద ఫ్రీగా ఉంటాయి, కానీ ఈ పరాగ కోశాలు ఒకదంతు చుట్టూ ఒకటి మెలికలు తిరిగేసి ఒక స్తంభంలాగా ఏర్పడి ఉంటుంది అన్నమాట. తర్వాత గైనీషియం అంటే అండకోశం. అండకోశం అనేది స్త్రీ పుష్పాల్లో ఉంటుంది, పురుష పుష్పాల్లో ఉండదు. కానీ కొన్నిసార్లు పురుష పుష్పాల్లోని ఒక బంధ్యమైనటువంటి అండకోశం ఉండొచ్చు, దాన్ని పిస్టిలోడ్ అంటారు. కానీ సాధారణంగా అయితే ఉండదు. పురుష పుష్పాల్లో అండకోశం ఉండదు, స్త్రీ పుష్పాల్లోనే ఉంటుంది. తర్వాత
ట్రైకార్పెల్లరీ అంటే త్రిఫలదళయుతం, సింకార్పస్ అంటే సంయుక్తం, యూనిలోక్యులర్ అంటే ఏకబిలయుతం, ఇన్ఫీరియర్ ఓవరీ నిమ్న అండాశయం అనమాట. అంటే అండాశయం ఎలా ఉంటుంది? ట్రైకార్పెల్లరీ, సింకార్పస్, యూనిలోక్యులర్, ఇన్ఫీరియర్ ఓవరీ, త్రిఫలదళయుతం, సంయుక్తం, ఏకబిలయుతం, నిమ్న అండాశయం. ఇది ఏకబిలయుతమే, కానీ మనకి కట్ చేసి చూస్తే లోపల 3 బిలాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఈ పిఎస్ ట్రైలర్కులర్, ఎందుకంటే డ్యూ టు ఇన్గ్రోత్ ఆఫ్ ప్లాసెంటా. అంటే అండన్యాసాలు చీలి అండాశయంకి బిలలోకి చొచ్చుకొని రావటం వల్ల అండాశయంలో 3 బిలాలు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అది నిజానికి 3 బిలాలు కాదు, ఒకటే బిలం. మెనీ ఓవ్యూల్స్ అండ్ పెరైటల్ ప్లాసెంటేషన్ అంటే అండాశయంలో అనేక అండాలు ఉంటాయి, అవి కుడ్డి అండన్యాసంలో అమరు ఉంటాయి, కానీ మనకు చూడడానికి అయితే స్తంభాండన్యాసంలాగా అనిపిస్తుంది. స్టైల్ 1 టెర్మినల్ అంటే కీలం ఒకటే ఉంటుంది, అగ్రకీలం. స్టిగ్మాస్ 3 అంటే 3 కీలాగ్రాలు ఉంటాయి. ఫ్రూట్ ఫలం ఏంటంటే పెప్పు అంటాం. ఈ కుటుంబంలో ఉండే ఫలాన్ని పెప్పు అన్నాం. సాఫ్ట్ బెర్రీ విత్ హార్డ్ రింగ్ అంటే ఇది ఒక మృదుఫలం, చుట్టూ గట్టి పెంకులంటే కవచం ఉంటుంది అన్నమాట. సీచియంలో సింగిల్ సీడ్ ఒకే విత్తనం ఉండేటువంటి మృదుఫలం, బెంగళూరు వంకాయ అని చెప్పుకుంటున్నాం అందులో. సీడ్ విత్తనం, ఫలంలో అనేక విత్తనాలు ఉంటాయి. ఫ్లాటెండ్ నాన్ ఎండోస్పెర్మిక్ అంటే అంకురిచ్చిత రహితంగా ఉండే విత్తనాలు. జర్మినేషన్ ఎపిజియల్. పాలినేషన్ అంటే పరాగ సంపర్కం. యాంటమోఫిలీ కీటక పరాగ సంపర్కం, మన కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. లార్జ్ ఫ్లవర్స్ పుష్పాలు పెద్దవిగా ఉంటాయి, సాధారణంగా పసుపు రంగులో ఉండేసి కీటకాలను ఆకర్షిస్తాయి అన్నమాట. నెక్టర్ కూడా ఉంటుంది, అంటే పుష్పాల్లోని మకరందం కూడా ఉంటుంది, అందువల్ల కీటకాలు పుష్పాల దగ్గరికి వస్తాయి అన్నమాట. ఎకనామిక్ ఇంపార్టెన్స్, ఈ కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. ఈ కుటుంబంలో ఫ్రూట్ వెజిటబుల్స్ అనేక ఫలాలు కూరగాయలు ఉన్నాయన్నమాట. ఈ కుటుంబంలో మనం చూసాం బీరకాయ, నేతి బీరకాయ, పొట్లకాయ, దొండకాయ, కాకరకాయ, ఆగాకరకాయ, సొరకాయ, ఇవన్నీ కూడా ఈ కుటుంబానికి చెందిన మొక్కలు అన్నమాట. బెంగళూరు వంకాయ కూడా. ద డ్రైడ్ ఫ్రూట్ పల్ప్ ఆఫ్ సిట్రులస్ కాలిసింథస్ ఈజ్ యూస్డ్ యాజ్ లాక్సేటివ్. ఈ సిట్రులస్ కాలిసింథస్ అనే మొక్క ఈ ఫలాన్ని లాక్సేటివ్గా ఉపయోగిస్తారు, అంటే విరేచనకారిగా ఉపయోగిస్తారు అన్నమాట. అలాగే జ్యూస్ ఆఫ్ అన్రైప్ ఫ్రూట్స్, ఇక్బాలియం ఇలటేరియం అనే మొక్క యొక్క ఫలాన్ని కూడా ఇదంటే విరేచనకారిగా ఉపయోగిస్తారు అన్నమాట. ఐబర్విలి అనే మొక్కని అలంకరణ మొక్కగా పెంచుతారు, పుష్పాలు కొంచెం బాగుంటాయి అనేసి. అలాగే ఈ నేతి బీరకాయ ఉంది కదా, లుఫా, దాని ఫలాన్ని ఎండబెట్టి అందు నుంచి వచ్చేటువంటి పీచు పదార్థాన్ని బేత్ స్పాంజ్గా ఉపయోగిస్తారు, స్నానం చేయడానికి ఒక స్పాంజ్లాగా ఉపయోగిస్తారు అన్నమాట. అలాగే డ్రైడ్ షెల్స్ ఆఫ్ పంప్కిన్ అంటే ఈ గుమ్మడికాయలు ఎండిపోయినటువంటి ఫలాలని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. వీణ ఇలాంటి వాటికి ఇది ఉంటుందని ఉపయోగిస్తారు.
నెక్స్ట్ ఈ కుటుంబంలోని గుర్తింపు లక్షణాలు, డిస్టింగ్విషింగ్ క్యారెక్టర్స్. సో ఫస్ట్ ఏంటంటే హెర్బేషియస్ టెండ్రిల్ క్లైంబర్. సాధారణంగా కుటుంబంలో మొక్కలు నూలు తీగలు తెగబగేటటువంటి గుల్మాలు. లీవ్స్ సింపుల్, హార్డెటర్ పామాటిల్ లోపుడు ఆల్టర్నేట్. పత్రాలు సాధారణంగా సరళ పత్రాలు హృదయాకారంలోనే ఉంటాయి, లేదంటే హస్తాకార తమ్మిలు కానీ చీలు ఉంటాయి. ఆల్టర్నేట్ అంటే ఏకాంతర పత్ర విన్యాసం ఉంటుంది. అలాగే కోర్స్ హైర్స్ అండ్ లీవ్స్ అంటే ఈ పత్రాల మీద అలాగే కాండం మీద కానీ కేశియాలు ఉంటాయి, దుర్సైన కేశియాలు ఉంటాయి. ఈ ఫ్లవర్స్ యూనిసెక్షువల్, యాక్టోమార్ఫిక్, ఎపిగైనస్. పుష్పాలు ఏకలింగిక పుష్పాలు ఉండే పుష్పాలు వేరే, స్త్రీ పుష్పాలు వేరే ఉంటాయి, సమష్టియుతంగా ఉంటాయి, నిమ్నాన్నాల్సి ఉంటుంది అన్నమాట. అండకోశపరిక పుష్పాలు అన్నమాట. అలాగే సెపల్స్ 5 యునైటెడ్. రక్షపత్రాలు 5 ఉంటాయి, సంయుక్తంగా ఉంటాయి. పెటల్స్ 5 యునైటెడ్. సాధారణంగా ఆకర్షణ పత్రాలు కూడా 5 ఉంటాయి, సంయుక్తంగా ఉంటాయి. స్టామిన్స్ 5 ఉంటాయి, కానీ ఒకటి విడిగా ఉంటుంది. 2 కలిసి ఉంటాయి, 2 కలిసి ఉంటాయి. సాధారణంగా 2+2+1 ఉంటుంది అన్నమాట. అలాగే ట్రైకార్పెల్లరీస్, ఇంకార్పస్, యూనిలోక్యులర్, ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటుంది. అంటే 3 ఫలదలయుత, సంయుక్త, ఏకబిలయుత, నిమ్న అండాశయం ఉంటుంది. పైరేటల్ ప్లాసెంటేషన్ అంటే కుడ్డి అండన్యాసం ఉంటుంది, కానీ అది చూడడానికి ఏంటంటే స్తంభాన్యాసలా కనిపిస్తూ ఉంటుంది. యాక్సియల్ ప్లాసెంటేషన్ లాగా కనిపిస్తుంది, కానీ అది నిజానికి పైరేటల్ ప్లాసెంటేషన్ అన్నమాట. ఇవి ఈ కుటుంబం యొక్క గుర్తింపు లక్షణాలు.